జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. கனைத்திலம் கற்றேரோமை கன்ற கிறங்கே நினைத்து மூளை வழியே நின்று பால் சோர நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வந்தங்காய் பனித்தலை வீழனின் வாசற்கடை பற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானை சற்ற மனத்து கீனியானே பாடவும் வாய் திறவாய் இனித்தான் எழுந்தீராய் இதென்ன பேரோராக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்தேலோரும் ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఈ 12వ పాసురంలో భగవంతునికి భాగవతోత్తములకు ఈ సంసారులపై ఎంతటి కృప ఉంటుందో చాలా రమ్యంగా వివరిస్తున్నారు మన ఆండాళ్ళు తల్లి. వారి దయా ప్రేమ మాతృప్రేమగా అభివర్ణిస్తున్నారు. ఇందులో క్షీర సంపదలతో తొలుతూగుతున్న గోపాలను చెల్లుల్ని మేలుకొల్పుతున్నారు. సిరిగలవాని చెల్లెలా లేవమ్మా అని లేపుతున్నారు. అది ఎటువంటి సిరియో దాన్ని ఎంత అందంగా వర్ణించారో తెలుసుకుందాం. గోవులు వాటి పొదుగులు పాలతో నిండి సమృద్ధిగా ఉన్నాయి. అయితే ఇంటి యజమాని సర్వకాల సర్వావస్థలయందు కృష్ణ ధ్యానము పూజాసేవలో మునిగి ఉండటి చేత కట్టివేసిన దూడలను సమయానికి విప్పటం మర్చిపోయాడు. గోవులు లేగదూడలు తమ వద్దకు వచ్చినట్లు ఊహించుకుని మాతృప్రేమ పొంగిరాగా చేపుకు పాలను ధారలుగా వదిలాయి. ఆ పాలధారలతో ఇంటి ముందు వాకిలి అంతా బురద బురద అయిపోయింది. దీనికి తోడు వర్షం కురిపించమని వరుణదేవుణ్ణి ప్రార్థించారు. ఆ వర్షపు నీరు క్షీరదారులు కలిసి ఏకమై కాలు పెడితే జారిపోయేటట్లుగా ఉంది వారి ఇంటి వాకిలి. వీరు నెమ్మదిగా పడిపోకుండా గోడ పట్టుకు నుంచుని శ్రీరాముని గుణగానం చేస్తూ ఆమెను లేపుతున్నారు. మాయలాడి కపటనాటక సూత్రధారి అయిన కృష్ణుని తలచి లాభం లేదని, రామునిది మిక్కిలి జాలిగుండె, మాట మీద నిలబడే నిజాయితీపరుడని శ్రీరాముని గానం చేస్తూ ఇట్లా అంటున్నారు. సీతమ్మ దుఃఖం చూడలేక ఆమె కష్టములు నివారిస్తే గాని నిద్రించను అని శపథం చేసి కోపంతో దక్షిణ దిక్కున ఉన్న లంకను నాశింపజేసిన రాఘవుని గురించి పాడుతున్నప్పటికీ లేవలడం లేదేమమ్మా అని అంటున్నారు. పరమాత్మ వద్దకు చేర్చడంలో శ్రీ మహాలక్ష్మి మధ్యవర్తిత్వం వహిస్తుంది. మన ఆచార్యులు కూడా శ్రీ మహాలక్ష్మి వలె ఈ కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. వీరిని ఉదార స్వభావం కలవారని అంటున్నారు. లేగదోడులు తమ వద్దకు రాకపోయినా ఆవులు అవి తమ వద్దకు పాలు త్రాగడానికి వచ్చాయని ఊహించుకుని మాతృప్రేమ పొంగిపొర్లగా పాలు ధారగా కార్చినట్లు శిష్యులు తమ బోధనలు విన్నా వినకపోయినా వారిని సంసార కూపం నుంచి బయటకు లాగాలనే తపనతో సదాచార్యులు విసుగు విరామం లేకుండా తమ బోధనలు వారిపై కురిపిస్తూ ఉంటారు. ఈ పాసురంలో భగవంతుడు ఎంతటి కృపాసాగరుడో ఆచార్యులు ఎంతటి ఉదార స్వభావంలో వివరిస్తున్నారు. జీవుల సంసారం అనే దుంగకు కట్టబడిన దూడలలాగా బాధపడుతుంటే చూసి తాళలేక మన ఆచార్యులు భగవంతుని కరుణకై ప్రార్థిస్తారు. అప్పుడు భగవంతుని కృపాకటాక్షములు ఆచార్యుల ద్వారా క్షీరధారల్లా వర్షించి జీవులను బంధవిముక్తులను చేస్తాయి. ఇక ఈ పాసురం 2వ భావార్థంలో శ్రీరామమిశ్రాయ నమ అని గురు పరంపరలోని 7వ వారైన శ్రీరామమిశ్రులను మేల్కొల్పుతున్నారు. నర్చల్వం తంగాయ్ అనునట్లు శ్రీనాథముల చేత అభిమానింపబడుతూ ఉండే శ్రీరామమిశ్ర లేవండి అని పిలుస్తున్నారు. గోవుల పాలు ఆరోగ్యకరం, రుచికరం, బలవర్ధకం. తమ శిష్యులు వచ్చి ఆశ్రయించకపోయినప్పటికీ శిష్యుల మీద అపారమైన ప్రేమతో భోగ్యమైన భగవంతుని కళ్యాణ గుణములను వర్షింపజేస్తూ శ్రీనాథముల చేత వీరు నావారు అని ప్రేమింపబడి వారి చేత తిరువాయన్ముడి మొదలైన సమస్త గ్రంథములను పొందిన భాగ్యశాలురైన ఓ రామమిశ్ర మహానుభావ, లేచి మా ముందు నిలిచి మాకు మార్గదర్శకంగా నడవండి. పరమాత్మునికే కాక అతని దాసానుదాసులకు కూడా మీ సేవా కైంకర్యములు కావాలి. ఇది మీ సాంప్రదాయ ధర్మం కనుక లేవండి అని ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో. జయ శ్రీమన్నారాయణ.
வாரணமாயிரம் சூழவலம் செய்து நாரணனம் நடக்கின்றான் என்றெதி பூரண போர்க்குடம் வைத்து புறம்